తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మాత్రము బోసిపోయినట్లు కనిపిస్తూ ఉంది. మీరు చూడండి, అంటే ఎవరికి వారు అంటే పార్టీ కార్యాలయము వద్దకు వచ్చి ఈ కార్యక్రమాలు చేపట్టకుండా ఎవరికి వారు చేపడుతున్నారు. పార్టీ కార్యాలయం కూడా బోసిపోయినట్లు కనిపిస్తున్నారు. ఆ ఎమ్మెల్యేల దగ్గర, ఆ ఎమ్మెల్యేల కార్యాలయాల వద్ద మాత్రమే ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాత్రం కేవలము జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా నూడా అధ్యక్షుడు, అదేవిధంగా కార్యదర్శి చేజల్ల వెంకటేశ్వర్లు వాళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో మాత్రమే ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. కనీసం ఇక్కడికి ఎంపీ కానీ ఇతర ఎమ్మెల్యేలు కానీ ఎవరు కన్నెత్తి కూడా చూడరు. సుమారు 25 సంవత్సరాల కిందటి నుంచి ఈ కార్యాలయం ఏర్పడి ఉంది. ఈ కార్యాలయం ఎప్పుడు జనాలతో కిటకిటలాడేది. అయితే రాష్ట్ర వ్యాప్తముగా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటుంటే ఇక్కడ మాత్రము కొంతమంది కార్యకర్తలు, అయితే కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే ఇక్కడికి వచ్చి వాళ్ళు కూర్చొని ఉండడం జరిగింది. అయితే మరికొద్ది సేపట్లో జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా కార్యదర్శి, అదేవిధంగా నూడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళే వస్తారు. అయితే ఎంపీ కానీ ఇతర ఎమ్మెల్యేలు కానీ ఎవరు లేరు. కనీసం మనము ఎన్టీఆర్ విగ్రహం కూడా చూస్తున్నాం. కనీసం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల కూడా వేసిన సందర్భాలు లేరు. ప్రస్తుతము చూస్తున్నాము. అంటే ఎవరికంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన చేసుకుంటున్నాడు. అదేవిధంగా జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఎవరికి వారు వాళ్ళ కార్యాలయాల్లోనే చేసుకుంటున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మాత్రము ఎవరు రాలేదని కూడా చెప్పుకోవచ్చు. మొత్తము అంటే కేవలము జిల్లా అధ్యక్షుడు అజీజు, అదేవిధంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి మరికొంత మాత్రమే వచ్చారు. మిగిలిన ఎమ్మెల్యేలు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ ఇక్కడికి రాలేదు. అంటే ఎవరి పార్టీకి వాళ్ళు జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమము. దీంతో తెలుగుదేశం పార్టీకి ఒక ఘన చరిత్ర ఉంది. సుమారు 25 సంవత్సరాల కిందట ఈ పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడు కళకళలాడే ఈ కార్యాలయం మాత్రం ఇప్పుడు బోసిపోయినట్లయితే కనిపిస్తూ ఉంది.